కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆందోళన చేపట్టారు రైతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతులకు అధికారులు జమ్మికుంట మిల్లుకు ట్రక్ షీట్లు ఇవ్వడంతో ధాన్యాన్ని జమ్మికుంటకు తీసుకొచ్చారు. తీరా జమ్మికుంటకు వచ్చిన తర్వాత మిల్లులు నిండిపోయాయని మిల్లర్లు చెప్పడంతో రాస్తారోకో నిర్వహించారు. కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో రైతులకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు పోలీసులు. సాయంత్రం 3 గంటల వరకు సీల్ అయిపోయింది అన్నారు కదా. సీల్ అయిపోయినాక మళ్ళీ ఉండడం ఎట్లా అన్నా మరి ఏం చదువు మాకు సంగతి ఉన్నపల్లి ఎట్లా చదువుతుంటే రాత్రి 9 గంటల వరకు కోరపల్లి అన్న ఉప్పల్ అన్న ఏదో ఒక సెట్ చేస్తే కంఫర్ట్ రాదు 9 గంటల వరకు మీరు వెయిట్ చేయడం సరే వెయిట్ చేసినాం. వేరే తర్వాత రాత్రి 9 గంటల ఫోన్ చేస్తే ఇంకా క్లియర్గా ఏం రాలేదు, మాకు ఆన్లైన్ కాలేదు. రేపు పొద్దున అయితే పక్క రేపు తొందర పడుతున్నాను సరే అన్నాం. మొన్న పొద్దున ఫోన్ చేస్తే ఇవాళ కావు మళ్ళీ అన్నారు. అన్నుడు చూడ జంచోట్లో అన్నుడు అక్కడ కరీంనగర్ దగ్గర అది అక్కడికి అన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు వెయిటింగ్ ఛార్జ్ డబ్బులు పడుతుంది. నిన్న వచ్చినాం ట్రాక్టర్ అది DCM వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది. నైట్ అన్నం లేదు దోమలు అది పోసా మాకు ఎక్కజల్ వల్ల మొగలపల్లి ఎక్కజల్ మళ్ళీ ఇక్కడ రావలేదు. మొగలపల్లి టేక్ పట్టించేది అది 10 జరిగింది. ఖచ్చితంగా రాయకపోతే మేము ఇంటికనే పెట్టుకుంటాం అక్కడ ప్రైవేట్గా అమ్ముకుంటాం. ఈ గవర్నమెంట్ మాత్రం ఎంత చేసినా కూడా మేము సపరేట్గా అమ్ముకుంటాం బయట. ఈ సబ్సిడీ రాసేందుకు మిల్లు కాడికి వచ్చేందుకు మేము వచ్చి మళ్ళీ 4 రోజులు వెయిటింగ్ చేయాలి. ఈ మిల్లు పోతే ఇంకో మిల్లు అంటారు, ఇంకో మిల్లు ఇంకో మిల్లు అంటారు. కొద్దిగా అమ్ముకుంటున్నామని చెప్పాలి. కొనపడి మాత్రం నాగా ఎత్తేయాలి. కానీ రైతులు ఆగా పట్టించుడు మేము వెహికల్ ఏం చేయాలి, గవర్నమెంట్ వెహికల్ అరేంజ్ చేయాలి. మాకు వాస్తవం లారీ పెట్టాలి. లారీ పెడితే మేము 60,000 పన్ను. ఈ వెహికల్ ఛార్జీ రోజుకు 2-3 వేలు వెయిటింగ్ ఛార్జీ ఇక్కడ